చాలామంది బాధపడే సమస్య ఏంటంటే తలనొప్పి. తలనొప్పి అంటే అప్పుడప్పుడు వచ్చి పోవడమే కాకుండా కొంతమందిలో పర్సిస్టెంట్‌గా వస్తుంటది. కొంతమందిలో నెలకి 2, 3 రోజులు పాటు ఉండడం, వారం, 10 రోజులు, కొంతమందిలో రోజు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు తలనొప్పి ఏ రకంగా వచ్చిందనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. చాలా కామన్‌గా మనం చూసేది యంగ్ అడల్ట్స్‌లో టెన్షన్ హెడేక్స్ ఎక్కువగా వస్తుంటాయి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళలో కొంత ఇది తక్కువగా ఉంటుంది. తర్వాత ఈ టెన్షన్ హెడేక్ అనేది సాధారణంగా వస్తుంది. ఇది కొంత మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మైగ్రేన్ లాంటి వ్యాధులు ఉండేటప్పుడు వాళ్ళలో తలనొప్పితో పాటు ఒక పార్శ్వంలో తలనొప్పి రావడం, లేదంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, చిన్న చిన్న విజువల్ డిస్టర్బెన్సెస్, ఫ్లాషెస్ లాంటివి రావడం, ఇలాంటివి వచ్చేటప్పుడు న్యూరాలజీ డాక్టర్ని సంప్రదిస్తే అది మైగ్రేనా కాదనేది చూస్తారు. ఇవి కాకుండా కొన్ని రకాల మెదడులోనే రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, మెదడులో ఏమైనా కణితులు ఉన్నప్పుడు కానీ, సో ఇలా తలనొప్పి రావడానికి డిఫరెంట్ కారణాలు ఉంటాయి. ఏంటి కారణం అనేది పట్టుకొని ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.